హాయ్ హలో నమస్తే, నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో సరికొత్త నవల నాకేమవుతోంది గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం? ప్రియా, ప్రియా, మెలకువలోకి రా. ఎందుకలా కేకలు పెడుతున్నావు? నా భుజం పట్టి కుదుపుతూ అడిగాడు నా భర్త తరుణ్. ఉలిక్కి పడ్డాను. నేను మంచి నిద్రలో ఉండగా తరుణ్ నన్ను లేపాడు. ఏమైంది తరుణ్, ఎందుకు లేపావు అంటూ లేచి కూర్చోబోయాను. వెంటనే లేవకు, కాస్త రిలాక్స్ అవ్వు అంటూ నన్ను ఆపబోయాడు. నేను అతని చేతుల్ని నెట్టేస్తూ బెడ్ మీద లేచి కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు తరుణ్, అసలు ఏం జరిగింది అని అడిగాను. అతను నా ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, అంటే జరిగింది నీకు నిజంగా గుర్తుకు రావడం లేదా అని అన్నాడు. కామెడీలు చేయకు తరుణ్, నువ్వు మరేదో ఉద్దేశంతో లేపి ఉంటావు. మంచి నిద్రను పాడు చేస్తావు అన్నాను కాస్త కోపంగా. బీ సీరియస్ ప్రియా, మరోసారి అడుగుతున్నాను, నిజంగా నీకేమీ గుర్తుకు రాలేదా అన్నాడు మళ్ళీ ఒకసారి తరుణ్. అతని గొంతులో తీవ్రతను చూస్తుంటే నిజంగానే ఏదో జరిగి ఉంటుంది అనిపించింది ప్రియకి. ప్రామిస్ తరుణ్, డిన్నర్ అయ్యాక కాస్త తల తిరుగుతున్నట్లు అనిపించింది. టీవీలో మూవీ చూద్దామని నువ్వు అడుగుతున్నా నిన్ను చూసుకోమని చెప్పి నేను పడుకున్నాను. తర్వాత ఇదిగో ఇప్పుడే నువ్విలా నా భుజం కదిలిస్తూ నిద్రలేపావు. అంతకు మించి నాకు ఏమీ తెలీదు. మళ్ళీ మళ్ళీ గుర్తులేదా అని అడక్కు, అసలు విషయం ఏంటో చెప్పు అన్నాను. సారీ డార్లింగ్, నువ్వు చేసిన పనికి నేను షాక్ తిన్నాను కాబట్టే అన్ని మార్లు అలా అడగాల్సి వచ్చింది అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి నాకు అందించాడు. కాస్త మంచినీళ్లు తాగి రిలాక్స్ అవ్వు, విషయం చెబుతాను అన్నాడు తరుణ్. నేను నార్మల్గానే ఉన్నాను, అయినా నువ్వు చెప్పావు కాబట్టి నీళ్లు తాగుతున్నాను అంటూ 2 గుక్కలు నోట్లో పోసుకున్నాను. తరువాత అతని వైపు తిరిగి, నేను చాలా మామూలుగా ఉన్నాను. నా బీపీ చెక్ చేస్తే నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎలాంటి విషయం చెప్పినా నేను తట్టుకుంటాను, సరేనా? ఇక అట్టే నాచకుండా విషయానికి రా అన్నాను. అతను గొంతు సవరించుకొని, నువ్వు ఎంత చెప్పినా జరిగింది చెప్పాలంటే నాకు భయంగానే ఉంది. నువ్వు పడుకున్నాక నేను కాసేపు టీవీ చూశాను. నువ్వు తల తిరుగుతున్నట్లు ఉందని చెప్పిన విషయం హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. టీవీ కట్టేసి టాబ్లెట్ తీసుకొని గదిలోకి వచ్చాను. నువ్వు ఒకసారి కళ్ళు తెరిచి నన్ను చూసి తిరిగి పడుకున్నావు. నన్ను ఆట పట్టించడానికి నిద్ర నటిస్తున్నావేమోనని అనుకున్నాను. పక్కన కూర్చొని టాబ్లెట్ అందించబోతుండగా నీ తల కింద ఉన్న పిల్లోని తీసి నీ ముఖం పైన పెట్టుకున్నావు. నీ చేతులతో బలంగా అదుముకుంటూ, ప్లీజ్ తరుణ్, నన్ను చంపద్దు, వదిలేయ్ అంటూ కేకలు పెట్టావు. నిన్ను కదిలించి లేపడానికి ప్రయత్నిస్తున్న నన్ను ఎంత బలంగా నెట్టావంటే ఆ విసురుకి నేను మంచం మీద నుండి వెనక్కి పడిపోయాను. అదృష్టవశాత్తు పెద్ద గాయమేమీ తగల్లేదు. వెంటనే పైకి లేచి నిన్ను అటూ ఇటూ కదిలించడంతో నీకు మెలకువ వచ్చింది అని చెప్పాడు తరుణ్. ఒక్క క్షణం అతడేమి చెప్పాడో నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక నా తలగడ ఎక్కడుందోనని చూశాను. అది మంచానికి దూరంగా పడి ఉంది. నాకైతే ఎలాంటి కళ వచ్చినట్లు గుర్తులేదు. చూడు తరుణ్, నువ్వు చెప్పినట్టు నేను అలా ప్రవర్తించుంటే నా ఒంట్లో నాకు కాస్తైనా మార్పు తెలిసేది. ఒళ్ళు చెమటలు పట్టడం, భయంతో వణికిపోవడం జరిగేవి. కానీ నాకు అలాంటి తేడా కనిపించడం లేదు. పైగా ఇందాక ఉన్న తల తిరుగుడు కూడా ఇప్పుడు లేదు. చెప్పడం ఆపి తరుణ్ ముఖంలోకి చూశాను.
అతను కింద పడ్డ నా తలగడను నాకు అందిస్తూ ఏదో చెప్పబోతూ ఉండగా ఆగమని సైగ చేసి నేనే కొనసాగించాను. చూడు తరుణ్, ఒకవేళ ఏదైనా పీడకల వచ్చి ఉందనుకున్నా ఆ భయానికి తరుణ్ నన్ను కాపాడాడు అని కేకలు పెడతానేమో గాని నన్ను చంపద్దు అని అంటానా? నా మనసు అట్టడుగు పొరల్లో కూడా నీ గురించి అలాంటి ఊహ లేదు. కాబట్టి అలాంటి కల వచ్చే అవకాశమే లేదు అంటూ నా మనసులో ఉన్నది తరుణ్తో చెప్పేశాను. తరుణ్ ఒక చెయ్యి నా భుజం మీద వేసి రెండో చేత్తో నా తల నిమురుతూ ఓకే ప్రియా, లెట్స్ ఫర్గెట్ ఇట్ అండ్ స్లీప్. దీని గురించి మనం రేపు ఉదయం డిస్కస్ చేద్దాం అన్నాడు. తరుణ్ నా తరపున వాదన నీకు చెప్పాను, కానీ నువ్వు చెప్పేది నేను వినలేదు. బహుశా ఈ రాత్రిపూట వాదనలు ఎందుకని నువ్వు సైలెంట్ అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఒకవేళ నేను అలా చేసి ఉండకపోతే చేసినట్లు చెప్పాల్సిన అవసరం నీకేముంది అన్నాను. తరుణ్ నా తల మీద ఉన్న తన కుడి చేతిని తీసి నా పెదవులకు అడ్డంగా ఉంచి ప్లీజ్ ప్రియా, ఈ విషయం ఇంతటితో వదిలే, రేపు మాట్లాడుకుందామన్నాగా అన్నాడు. నా నోటికి అడ్డంగా ఉన్న అతని చేతిని పట్టుకొని నన్ను చెప్పని తరుణ్, మన ఇద్దరిలో ఎవరు కావాలని అబద్ధం చెప్పరు. అలాంటప్పుడు మెలకువగా ఉన్న నీకన్నా నిద్రపోతున్న నేను భ్రమపడడానికే ఎక్కువ అవకాశం ఉంది అంటూ మంచం మీద నుండి కిందకి దిగాను. ఆపబోతున్న అతన్ని విడిపించుకొని డ్రెస్సింగ్ టేబుల్ నుండి పేపర్ పెన్లను బయటికి తీశాను. నాకెందుకో నా మానసిక స్థితి సరిగా ఉన్నట్లు అనిపించలేదు. ఈరోజు దిండుతో నన్ను నేనే ఊపిరాడనీయకుండా చేసుకున్నాను. ఇలాంటి పనుల వల్ల నాకేమైనా జరిగితే అందులో తరుణ్ ప్రమేయం ఏమీ లేదని అందరూ గ్రహించగలరు. ఆ పేపర్ మీద అలా రాసి తిరిగి డ్రాలో ఉంచి మంచం మీదికి చేరుకున్నాను. ఏం రాశావు అందులో అంటూ కిందకు దిగబోతున్న తరుణ్ చేతిని పట్టుకొని ప్లీజ్ తరుణ్, పడుకుందాం, నువ్వే చెప్పావుగా రేపు ఉదయం మాట్లాడుకుందామని అన్నాను. కానీ అతను నన్ను విడిపించుకొని డ్రాలో ఉన్న ఆ పేపర్ బయటికి తీశాడు. ఇంతలో బెడ్ మీద ఉన్న అతని మొబైల్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. అప్రమత్తంగా అటు చూశాను. ప్లాన్ సక్సెస్ అయిందా అంటూ వచ్చిన వాట్సాప్ మెసేజ్ తాలూకు నోటిఫికేషన్ అది. ప్రియా అంటూ తరుణ్ కేక పెట్టడంతో ఉలిక్కిపడి అతని వైపు చూశాను. నేను రాసింది చదివాక అతని రియాక్షన్ అది. తరుణ్ నా వంక కోపంగా చూస్తూ ప్రియా, ఏమిటిది, ఎందుకిలా రాశావు అంటూ ఆవేశంగా అడిగాడు. కూల్ తరుణ్, కొత్తగా పెళ్ళైన వాళ్ళం. ఒకవేళ నేనేదైనా పిచ్చి పని చేసి చనిపోతే నిన్ను ఎవరూ అనుమానించకూడదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నా నా చెంప మీద బలంగా కొట్టాడు. మతి ఉండే మాట్లాడుతున్నావా? ఒకవేళ నీకు ఏదైనా జరిగితే ఈ ఉత్తరం చూపించి కేసుల నుండి బయటపడి ఒక 100 ఏళ్ళు నేను సుఖంగా బ్రతికేస్తాననుకుంటున్నావా? అలా ఎన్నటికీ జరగదు. నువ్వు లేని ఈ లోకంలో నేను ఒక్క క్షణం కూడా ఉండను అంటూ ఆ పేపరును ఉండలా చుట్టి విసిరేశాడు. అది బెడ్రూమ్ తలుపు పట్టుకొని కింద పడింది. తర్వాత నా వంక చూసిన అతను నా కళ్ళ నుంచి కారుతున్న నీళ్లను చూసి ఒక్క ఉదుటను నా దగ్గరికి వచ్చాడు. నా కళ్ళను తుడిచి సారీ చెప్పాడు. తరుణ్, ఈ కన్నీళ్లు నువ్వు కొట్టినందుకు కాదు, నీకు నా మీద ఉండే అభిమానం తెలుసుకొని ఏడుపు ఆపుకోలేకపోయాను అంతే అంటూ అతన్ని కౌగలించుకున్నాను. అతడు నన్ను నెమ్మదిగా పడుకోబెట్టి నా భుజం మీద మృదువుగా తట్టసాగాడు. చిన్నప్పుడు నన్ను అలా నిద్రపుచ్చిన మా అమ్మను గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. కానీ అతడు కొట్టిన చెంప దెబ్బకు దవడ బాగా నొప్పి చేయడంతో కాసేపటికే మెలకువ వచ్చింది. కానీ కళ్ళు మూసుకుని ఉన్నాను. కొంతసేపటికి తరుణ్ నా వైపు తిరిగి నా భుజాన్ని మృదువుగా తడుతూ ప్రియా అంటూ పిలిచాడు.
నేను ఇప్పుడు లేస్తే ఈ రాత్రంతా నాకు సారీలు చెబుతూ ఉంటాడు అని నేను నిద్ర నటించాను. కొంతసేపటికి అతను మంచం దిగుతున్నట్లు గమనించి కన్ను కొద్దిగా తెరిచి చూశాను. అతను డోర్ దగ్గరికి వెళ్ళి కిందకి వంగి ఏదో తీసుకోవడం గమనించాను. తరువాత ఒకసారి నా వైపు తిరిగి చూసి బెడ్రూమ్ డోర్ తెరుచుకొని శబ్దం కాకుండా బయటకు వెళ్ళి తిరిగి డోర్ నెమ్మదిగా మూశాడు. అతడు వెళ్ళగానే దిగ్గున పైకి లేచి డోర్ దగ్గర పడి ఉన్న పేపర్ కోసం చూశాను. అది అక్కడ లేదు. ఒక్కసారిగా నా గుండె జల్లుమంది. నా ఎదురుగా ఆ పేపర్ని నలిపి పారేసిన అతను తిరిగి దాన్ని తీసుకొని బయటకు వెళ్ళాడు. ఎక్కడో భద్రపరుస్తాడు. బాగా ఆవేశం తెప్పించే విషయం, రాసి ఉన్న పేపర్ని ఎవరన్నా చదివితే వెంటనే ఏం చేస్తారు? తనైతే ఏం చేస్తుంది? చింపి పారేస్తుంది. కానీ అతడు ఉండ చుట్టి విసిరేశాడు. ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. అంటే దాని అవసరం ఉందని అతడు భావిస్తున్నాడా? ఇందాక నాతో ఏమన్నాడు మరి? నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని క్షణం ముందే అన్నాడు కదా. ఉత్తుత్తి ప్రేమేనా అది? ఒకవేళ ఆ పేపర్ నేల మీద ఎక్కడైనా పడి ఉందేమో, నేను అనవసరంగా అపోహపడ్డానేమో. మంచం దిగి డోర్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని వెతకసాగాను. అంతలో తరుణ్ డోర్ నెట్టడంతో వెల్లికిలా పడ్డాను. అతను లోపలికి వచ్చి నన్ను పైకి లేపాడు. ఏం చేస్తున్నావు ప్రియా అన్నాడు నన్ను మంచం మీద కూర్చోబెడుతూ. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు రాసిన పేపర్ కోసమేనా? నా భుజాల మీద చేతులు వేస్తూ అడిగాడు. అతని మొహంలో ఎప్పుడూ ఉండే నవ్వు లేదు. నాలో టెన్షన్ మొదలైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ని వెంటనే అప్లోడ్